హలో గైస్, ఇప్పుడే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 10 చూసి రావటం అవుతుంది. నాకు తెలిసి ఏమైపోతుందంటే అందరు తుస్మనిపించారు, అందరు బోరు కొట్టించేశారు. నాకు తెలిసి వీళ్ళకి క్లియర్గా మైండ్ పడిపోయినట్టుంది. వీళ్ళు ఓటింగ్లో ఎలా పోతుంది, 5 ఎలా పోతున్నారు, వాళ్ళ ఫ్యాన్ బేస్లోనే మనం ఇక్కడ ఆడకపోయినా మన ఫ్యాన్ బేస్తో మనం వెళ్ళిపోవచ్చు, మనం ఓటింగ్ అడిగేయచ్చు, మనకి చాలా టైం ఉంది మధ్యలో అని చెప్పేసి వీళ్ళు ఫిక్స్ అయిపోయినట్టున్నారు. సో అందుకనే ఆ గేమ్లో ఆ కసి కానీ దాన్ని ఏమంటారు అర్థం చేసుకునే తత్వం కానీ ఎన్ని పోయినాయి నాకు తెలిసి. ఒక్కళ్ళు కూడా నాకు ఎగ్జైట్మెంట్ ఎవరు చూపించలేదు ఇంతకుముందు చూపించిన ఎగ్జైట్మెంట్. కానీ నాకు తెలిసి వాళ్ళ మైండ్ సెట్లో నువ్వు ఫిజికల్ టాస్క్ పెట్టు బిగ్ బాస్, లేదా నువ్వు ఫిజికల్ టాస్క్ పెట్టని జ్యూరీ మేము చూసుకుంటాం, ఎలా కసి ఎక్కడి నుంచి వస్తుందో మేము చూసుకుంటాం అనుకుంటున్నారేమో. బిగ్ బాస్ అంటే ఓన్లీ ఫిజికల్ టాస్క్ కాదు, ఓన్లీ డిబేట్ చేయటం కాదు. బిగ్ బాస్ అంటే అన్నీ ఉంటాయి, అన్ని గేమ్స్ అన్నీ ఉంటాయి, ఎలా మాట్లాడతారు, ప్రతి గేమ్ ఎలా ఆడతారు, మైండ్ గేమ్స్ ఉంటాయి, స్ట్రాటజీ గేమ్స్ ఉంటాయి, అన్ని టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. సో ఇక్కడ బిగ్ బాస్ టీం వాళ్ళది మిస్టేక్ అయితే ఏమీ లేదు. వాళ్ళు పెట్టే టాస్క్ ఆల్ టైప్ ఆఫ్ టాస్క్ పెట్టాలని ఫిక్స్ అయినట్టున్నారు, అందుకని అన్ని టైప్స్ ఆఫ్ టాస్క్ పెడుతూ వెళ్తున్నారు. సో ఇక్కడ నాకు తెలిసి కంటెస్టెంట్స్ బిగ్గెస్ట్ మిస్టేక్, వాళ్ళలో ఉన్న ఎగ్జైట్మెంట్ కానీ ఆ కసి కానీ మొత్తం తగ్గిపోయింది అనిపిస్తుంది నాకు క్లియర్గా. సో ఇన్ డెప్త్లో అసలు వాళ్ళు ఏం జరిగింది, ఎవరెవరు తప్పు అనిపించారు, అందరు తప్పు అంటే అందరు వర్స్ట్ పర్ఫార్మెన్సెస్, కానీ అందట్లో లీస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు, ఎక్కడెక్కడ ఏ డిస్కషన్స్లో మనం మాట్లాడుకోవాలో అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ నాకు తెలిసి ఫస్ట్ టైమే చూస్తూ ఉంటారు, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సన్నీ ఒపీనియన్స్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో డీప్ డౌన్లోకి వెళ్దాం. సో ఎవరెవరు నిన్న ఇప్పుడు దీనికి నాకు తెలిసి లీడర్ సెలక్షన్స్ అనేది ఇంకేం లేదనుకోండి. ఇక్కడ లీడర్ సెలక్షన్ ఉన్నా కూడా వాళ్ళ పెద్ద ప్రభావం కానీ వాళ్ళు పెద్ద ఏంటంటే రెస్పాన్సిబిలిటీ కానీ పెద్ద ఒక ఇంపాక్ట్ కానీ ఏం ఉండదు ఇక్కడ లీడర్ అనేది ఏం లేదు. ఓన్లీ ఓట్ అప్పీల్ కోసం వాళ్ళు ఎవరో ఒకరు ఎంచుకోవాలని ఒక డెసిషన్ తప్ప ఎవరు వెళ్ళాలనేది కూడా ఎవరు ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో వెళ్తున్నారు నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ ఈ ఎపిసోడ్ వరకు వచ్చేసరికి లీడర్కి ఒక ఇంపాక్ట్ అనేది ఏమీ లేదు నా ఉద్దేశం ప్రకారం. సో ఫస్ట్ ఎవరైతే బాగా ఆడలేదో వాళ్ళు ముగ్గురు వస్తున్నారు, ఆ ముగ్గురు ఎవరు లీడర్ అవుతున్నారో వాళ్ళు ఇంకో ముగ్గురిని చూస్ చేసుకుంటున్నారు. ఇది కాన్సెప్ట్. సో దాంట్లో ఎవరు లీడర్ అవ్వాలని వాళ్ళనే వదిలేశారు. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమో పవన్ అయ్యారు లీడర్. రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఒక్కొక్కసారి అయ్యారు, ఎవరు షాకీబాను మనీష్ ఆల్రెడీ ఒక్కొక్కసారి అయ్యారు, కాబట్టి పవన్కి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. వీళ్ళకి నిజంగానే గేమ్ ఆడతాం అర్థం కావట్లేదు. అక్కడ డిబేట్ జరగాలి, అక్కడ మీరు డిఫెండ్ చేసుకోవాలి, నేను లీడర్ అవ్వాల్సిందే, గట్టి కూర్చోవాలి, మీరు ఆ పాయింట్ మీద స్టాండ్ బై ఉండాలి. మీరు అలా కాకుండా మీరు ఈజీగా అవును నేను ఒకసారి నువ్వు ఒకసారి నువ్వు ఇంకోసారి అన్నట్టు వాళ్ళు లేదు పంచుకుంటున్నారు. సో నాకైతే అక్కడ నచ్చలేదు. నవదీప్ మాట్లాడింది ఎగ్జాక్ట్లీ పాయింట్ కరెక్ట్, అక్కడ గట్టిగా మాట్లాడతాం. అండ్ ఎక్కువసేపు మాట్లాడలేమండి, పవన్ అసలు ఆ డిబేటే జరగలేదు, అక్కడ మనం ఏం మాట్లాడలేము దాని గురించి. నెక్స్ట్ వచ్చేసరికి పవన్ నాగాని, శ్వేత గారిని అండ్ శ్రేయాని తీసుకున్నారు. పాయింట్ ఏంటంటే వీళ్ళు వీక్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళందరిలో రియల్గా నిజంగానే వీళ్ళు వీక్ ప్లేయర్స్, బట్ ఒక్కరు మినహాయించి నాగా గారు మినహాయించి వీళ్ళిద్దరు వీక్ ప్లేయర్స్. శ్రేయ గారు అండ్ శ్వేత గారు ఇప్పుడు దాకా ఒక ఇంపాక్ట్ చూపించిన పర్ఫార్మెన్స్ కానీ టాస్క్ కానీ ఇప్పుడు దాకా ఆడలేదు. సో వీళ్ళు వీక్ ప్లేయర్స్ అంటే నేను నమ్ముతాను, వింటాను. బట్ నాగా గారు వీక్ ప్లేయర్ అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. రీజన్ ఏంటి అంటే ఆయన ఇంతకుముందు ఆయన టాస్క్లన్నీ లాస్ట్ దాకా వచ్చాడు, రన్నరప్ అయ్యాడు, కొన్ని గెలిచాడు. అండ్ లాస్ట్ టైం అసలు గేమ్ మొత్తం అంతా ఆయన మీదే డిపెండ్ అయి ఉంది, ఆ 12 మెంబర్స్ని చూస్ చేసుకోవడం బాక్సులు కానీ. సో ఆయన వీక్ ప్లేయర్ అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఈజ్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్. బట్ ఆయన్ని పవన్ గారు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక వీక్ టీం, నాకు ఒక వీక్ టీం ఎదురుగా ఉంటే వాళ్ళకి ఈజీగా ఆడగలను అనే ఉద్దేశంతో వాళ్ళని ఒక టీమ్గా మార్చాడు. సో అది ఆయన చెప్పిన డిఫెండ్ తత్వం. అండ్ వీళ్ళకి కూడా నాకు తెలిసి వీళ్ళు ముగ్గురు వీక్ టీమ్ అన్నట్టు తప్పేం లేదు అనిపించింది నిజానికి. ఎందుకంటే డిఫెండే చేసుకోలేదు, అగైన్ సేమ్ ప్రాసెస్, నేను ఆల్రెడీ అయ్యాను, నువ్వు ఆల్రెడీ ఇప్పుడు శ్వేతం చేద్దాం అన్న ఉద్దేశంలో వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. సో పాయింట్ ఏంటి అంటే పెట్టిన టాస్క్ పాయింట్ ఏంటి అంటే మీ ముగ్గురు ఒక స్ట్రాంగ్గా నిలబడి ఎవరిని డిఫెండ్ చేసుకోగలరు, ఎంత గట్టిగా మాట్లాడగలరు, నేనే లీడర్ అవ్వాలి అని ఎంత ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళగలరు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా తర్వాత లీడర్ని బయటికి తీయాలో వాళ్ళు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ అనుకున్నారు. ఒకళ్ళు వచ్చి ఇద్దరిని చూస్ చేసుకుందాం, ఇంకో చూస్ చేసుకుంటాం, అట్లా వాళ్ళు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు వాళ్ళు ఎదురు చూసేది దేనికంటే మీరు గట్టిగా డిఫెండ్ చేసుకోవడం చూస్తారని చెప్పేసి వాళ్ళు ఆ పాయింట్ పెట్టినట్టు, ఆ టాస్క్ పెట్టినట్టు. దాంట్లో పూర్తిగా ఫెయిల్ అయింది అంటే ఫస్ట్ 2 టీమ్సే.
తర్వాత ముగ్గురు మంచిగా డిస్కషన్ జరిగింది, చాలా బాగా. నాకు తెలిసి అదే 3 టీమ్స్ బాగా, నేను అంటున్నది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనిపిస్తుంది నాకు ఆ 9 మెంబర్స్లోనే. ఫస్ట్ 2 టీమ్స్ 6 మెంబర్స్ నాకేమో అంత పెద్ద డిఫెండ్ చేసుకున్నట్టు నాకేం అనిపించలేదు. ఐ మీన్ అసలు డిఫెండే చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసింది శ్వేత కోరుకుంది ప్రియా గారిని, అనుష గారిని, హరీష్ గారిని. వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్. నేను చెప్తున్నా కాదు, ఇప్పుడు దాకా ఆడిన అన్ని గేమ్స్లో వీళ్ళు వెరీ వెరీ స్ట్రాంగ్. కొంచెం అనుష వెరీ ఐ మీన్ తక్కువ వాళ్ళిద్దరితో మినహాయిస్తే, వాళ్ళిద్దరితో పోల్చుకుంటే. సో స్ట్రాంగ్ ఐ మీన్ డిస్కషన్ మాత్రం అదిరిపోయింది. చాలా అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకున్నారు అందరూ. హరీష్ గారిదేమో తను ఓన్ సెల్ఫ్గా మాట్లాడుకుంటారు, ఇండివిజువల్గా మాట్లాడుకుంటారు అని చెప్పేసి అన్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అంటే ఎస్, దాంట్లో నిజం ఉంది. ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను. పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు హరీష్ గారు మాట్లాడేది కరెక్ట్ పాయింట్ అయినా కూడా, సూటిగా మాట్లాడేది అయినా కూడా హీ హ్యాస్ టు వెయిట్ అనమాట. ఒక లీడర్కి ఉన్న పొజిషన్ ఏంటంటే, వాళ్ళు ఉన్న టీం మెంబర్స్ అందరితో వినాలి ఫస్ట్. విన్న తర్వాత దాంట్లో ఎవరిది ఏంటి అని డిసైడ్ చేసుకోవాలి. ఆయన లేకపోతే ఆయన డిఫెండ్ చేయాలి ఆ మాటలకి. అట్లా కాకుండా అసలు వాళ్ళు చెప్పటం ఒక పాయింట్ చెప్పినగానే నువ్వు అట్లా కాదు, నువ్వు ఇది, నువ్వు అది కాదు, నువ్వు ఇది అని చెప్పేసి ఆయన ఎమ్మన్నే రేజ్ అయిపోయి ఆయన ఎమ్మన్నే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేస్తున్నాడు. అది ఎవరు తీసుకోలేరు అంత స్టార్టింగ్లో ఫస్టే. మీరు ఏంటంటే ముందు వినాలి ఆ పాయింట్స్. అనుష గారు ఒక పాయింట్ చెప్తున్నారు, లేకపోతే ప్రియా గారు ఒక పాయింట్ చెప్తున్నప్పుడు వినిపించుకొని పూర్తిగా మీరు ఒక మాట్లాడితే అది ఒక వ్యాలిడిటీ వస్తుంది. మీరు మాట్లాడే మాటలకు కూడా ఒక థాట్, ఓకే ఇది నిజంగా మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్గా మాట్లాడుతున్నారు అని వినాలనిపిస్తుంది ఎవరికైనా, ఆడియన్స్ చూసే వాళ్ళకైనా. సో అక్కడ అది హరీష్ గారు వెరీ ల్యాకింగ్ ఆ పాయింట్లో. అండ్ అనుష గారు అని ప్రియా గారు చాలా కరెక్ట్గా మాట్లాడుకున్నారు, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుకున్నారు. నాకు అన్నిట్లో బాగా నచ్చింది అయితే అనుష గారి డిఫెండ్ చేసుకోవటం, ఆ పాయింట్స్ అనమాట. ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఆ మాట్లాడే మాటలు, ఆ పాయింట్స్ పెట్టుకోవటం అయితే నాకు ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరిలో దివ్య గారు అని అనుష గారు వాళ్ళు వెరీ బుల్సే కొట్టినట్టు అనిపించింది మాటల్లో. నేను చెప్తుంది మిగతా అన్నింటిలో కాదు, ఓన్లీ మాటల్లో. అనుష గారు దివ్య గారు పర్ఫెక్ట్ కంటెస్టెంట్స్ ఫర్ డిబేటింగ్ ఆర్ ఏమైనా మాట్లాడే టాస్క్స్ కానీ వాళ్ళైతే చాలా పర్ఫెక్ట్. సో అనుష గారు కెప్టెన్ అయ్యారు యాజ్ యూజువల్. ఇప్పుడు ఫస్ట్ వచ్చి ప్రియా గారిని అడిగారు. ఇక్కడ ఏంటంటే పాయింట్, మీరు అడిగే వ్యక్తిని బేస్ మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఒకళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు మూడో వ్యక్తిని అడిగినప్పుడు మొత్తం ఆట అంటే చల్లా చెదిరైపోతుంది అనమాట. సో అక్కడ శ్రీముఖి గారు కొంచెం తెలివిగా ఉపయోగించి కొంచెం స్ట్రాటజీ ప్లే చేసి వీళ్ళు ఇటు సైడ్ ఉన్నారు కాబట్టి వీళ్ళని అడిగితే బెస్ట్ ఏమో అలా చేసుంటే బాగుండేది. సో యాజ్ యూజువల్ అనుష గారు కెప్టెన్ అయ్యారు. అనుష గారు వచ్చి అగైన్ చాలా స్ట్రాంగ్ వాళ్ళని తీసుకొచ్చారు. ఎవరంటే దివ్య గారు, శ్రీజ గారు, కల్కి గారు. రీజన్ ఏంటంటే వీళ్ళు మాట్లాడుకోవటంలో బిగ్గెస్ట్ ఫైట్ ఇస్తారని చెప్పేసి ఉన్న అందరిలో వాళ్ళకి బాగా తెలుసు. సో ఆయన హరీష్ గారు కూడా ఒకరు అన్నారు, కొప్పులన్నీ ఒక చోటు ఉంటే ఎలా చూడాలని ఉందని చెప్పేసి. సో నిజంగా నేను అయితే అంతే ఎగ్జైట్ అయ్యాను, వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఎలా డిఫెండ్ చేసుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారని. నాకు తెలిసి శ్రీజ గారు అని కల్కి గారు తేలిపోయారు అనిపించింది దివ్య గారి మాటల్లో. బట్ దివ్య గారు యాటిట్యూడ్ నాకైతే నచ్చలేదు, కానీ మాట్లాడడం ఆ పాయింట్స్ బాగా నచ్చినాయి. ఆ యాటిట్యూడ్ అయితే నచ్చలేదు. లైక్ శ్రీజ గారికి ఎక్కడ ఆపాలో తెలియదు, కల్కి గారికి ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. సో ఇద్దరు రాంగ్లో ఉన్నారు. బ్యాలెన్స్డ్గా నేనున్నాను కాబట్టి ఐ నో వేర్ టు స్టార్ట్ అండ్ వేర్ టు స్టాప్. నాకు తెలుసు కాబట్టి నన్ను కెప్టెన్ చేయండి, నన్ను లీడర్ చేయండి అని చెప్పి చాలా బాగా మాట్లాడారు. వీళ్ళు డిఫెండ్ చేసుకోవడంలో కూడా కొంచెం తడబడ్డారని క్లియర్గా అర్థమైపోతుంది. ఏదో గట్టిగా అరవాలి, గట్టిగా మాట్లాడాలి అనిపిస్తుంది అంటున్నారు తప్ప, అక్కడ బిందు మాధవి గారు మాట్లాడిన పాయింట్ నాకు బాగా నచ్చింది. అరవటం వల్ల మీరు పాయింట్ గ్రేట్, మీ పాయింట్ తోపు అని చెప్పడం కాదు. దాన్ని ఏమంటారు, నీట్గా మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి, క్లియర్ ఆఫ్ థాట్, మీకు క్లారిటీ వస్తుంది, మీరు కామ్గా మాట్లాడితే అనిపించింది. అక్కడ నాకు తెలిసి దివ్య గారు పర్ఫెక్ట్గా బుల్సై కొట్టారు. తను మాట్లాడిన మాటలు కానీ, తను డిఫెండ్ చేసుకోవడం కానీ క్లియర్గా డిఫెండ్ చేసుకున్నారు అనిపించింది. సో నాకు తెలిసి అగైన్ సేమ్, ఎవరు ఫస్ట్ అడిగేదాన్ని బట్టి లీడర్ అవుతారు. సో అక్కడ లాస్ట్కి కల్కి గారు లీడర్ అయ్యారు. ఆ డిస్కషన్ నాకు బాగా నచ్చింది, ఆ రెండు డిస్కషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ గారిని, ప్రసన్న గారిని అని దాలే గారిని పిలిచారు. వీళ్ళు పిలవటం కాదు, ఇంకా వాళ్ళే మిగిలారు. సో ఇది కూడా కొంచెం వీక్ టీమే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ప్రసన్న గారు కానీ, ప్రసన్న గారే మెయిన్ ప్రసన్న గారు ఇంతవరకు అసలు ఎక్కడ నాకు ఇన్స్పిరేషన్, ఐ మీన్ స్టార్టింగ్ ఆడిషన్ టైం ఇన్స్పిరేషన్ తప్ప అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు ఇన్ని ఎపిసోడ్స్ చూసుకుంటూ వస్తే ఒక్క ఇంపాక్ట్ లేదు ప్రసన్న గారి దగ్గర నుంచి, ఒక్కటి ఇంపాక్ట్ లేదు. ఆయన అసలు గేమ్లో ఉన్నారా అని కూడా కొన్నిసార్లు మీరు డౌట్ పడవచ్చు, అంత లోకిలో వెళ్తున్నారు ఆయన. సో
ఆయన చూసుకోవాలి మరి. ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి ఇంకా 2 ఎపిసోడ్స్, ఈ ఎపిసోడ్ 10th కాకుండా 11th and 12th ఓన్లీ September 2 దాకే, అండ్ 5 members వెళ్తారు. అది మనకు క్లియర్గా తెలిసిపోయింది. సో అదే అండి, నాకు ఆ డిస్కషన్ కూడా నాకు ఏం క్లియర్గా ఎక్కలేదు, పెద్ద డిఫెండ్ చేసుకున్నట్టు కూడా ఏం అనిపించలేదు. అందరూ అరుచుకున్నారు తప్ప ఆ ఒక పాయింట్ పెట్టుకొని ఎవరు మాట్లాడలేదు. కళ్యాణ్ గారు చివరికి లీడర్ అయ్యారు. సో ఇక్కడ వచ్చేసరికి 5 లీడర్స్ అండి, 5 టీమ్స్, 5 5 టీమ్స్. పవన్ గారి టీం వచ్చేసరికి బ్లూ కలర్ విచ్ కంటైన్స్ మనీష్ గారు అండ్ షాకిబ్ గారు. శ్వేత గారి టీం వచ్చేసరికి ఎల్లో కలర్ విచ్ కంటైన్స్ నాగా గారు అండ్ శ్రేయ గారు. అండ్ అనూష గారి టీం వచ్చేసరికి గ్రీన్ కలర్ కంటైన్స్ హరీష్ గారు అండ్ ప్రియా గారు. కల్కి గారి టీం వచ్చేసరికి రెడ్ కలర్ కంటైన్స్ దివ్య గారు అండ్ శ్రీజ గారు. అండ్ కళ్యాణ్ గారి టీం వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్. ఓకే, నాకు ఎందుకు ఇచ్చారో అర్థం కాదు. వైట్ అండ్ బ్లాక్ కంటైన్స్ ప్రసన్న గారు అండ్ ధాలియా గారు. నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయైతే నాకు స్టార్టింగ్, నేను ఎపిసోడ్ చూడకముందు చెప్తున్నాను, నాకు అనూష గారి మీద ఆ టీం మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మిగతా అన్ని టీమ్స్లో ఎవరో ఒకరు వీక్ లింక్ ఉన్నారు, ఎవరో ఒక వీక్ లింక్స్ ఉన్నారు. కానీ ఒక్క టీంలోనే వీక్ లింక్ అయితే ఎవరు లేరు. అనుష గారు స్ట్రాంగే, ప్రియ గారు స్ట్రాంగే, హరీష్ గారు స్ట్రాంగే. సో ముగ్గురు ఒక స్ట్రాంగ్ ప్లేయర్స్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే ఆ ఒక టీంని చూస్తే. తర్వాత మెయిన్ టాస్క్ వచ్చేద్దాం. ఏమండి అసలు నాకు ఈ టాస్క్ కూడా అర్థం కాలేదు. రియల్ ఆర్ ఫేక్ టాస్క్ చూసినగానే రియల్ అని ఫేక్ అని ఎలా తెలిసిద్ది ఆ వితిన్ సెకండ్స్లో. ఇక్కడ నాకు ఎందుకు అర్థం కాలేదు టాస్క్ అని చెప్పానంటే, స్పీడ్ అండ్ యాక్యురసీ అబ్జర్వేషన్స్ ఆర్ మెయిన్ కీ పాయింట్స్ అనమాట. స్పీడ్ అక్కడ అస్సలు పనికే రాదు, అస్సలు పనికి రాదు. రీజన్ ఏంటి అంటే, ఒక 5 ఒక లైన్లో నుంచున్నారంటే మీరు బోర్డు ఇక్కడ పెట్టినప్పుడు ఈ 5 ఫస్ట్ పొజిషన్లో ఉన్న పర్సన్కి ఈజీ అయిపోతుంది టాస్క్. ఆ ప్లగ్ కార్డు తీసుకుని ఇలా పెట్టేస్తారు చేతిలో, ఎంతసేపు ఈ 5 ఆ 5th పొజిషన్లో ఉన్న పర్సన్ ఎక్కడి నుంచి రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి అక్కడికి దాకా. సో ఇక్కడ స్పీడ్కి ఎవరి అడ్వాంటేజ్ ఉంది? క్లియర్గా ఫస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళకి క్లియర్గా అడ్వాంటేజ్ ఉంది. సో అక్కడ నాకు ఏం ఆలోచించారో బిగ్ బాస్ టీం వాళ్ళు నాకు అర్థం కాలేదు. అదే జరిగింది లాస్ట్లో. నేను ఎక్కడో చోట కొట్టుకుంటారేమో, ఎక్కడో చోట డిబేట్ జరిగిద్దామో ఈ పాయింట్ మీద అనుకున్నాను. ఆ పాయింట్ నాకు ఎక్కడ జరిగిందంటే టై బ్రేకర్లో ప్రియా గారికి అను శ్రీజ గారికి టైంలో జరిగింది ఇది ఇష్యూ. కానీ అక్కడ కూడా వీళ్ళు ఎవరైనా పాయింట్ రేజ్ చేస్తారేమో అనుకున్నా, కానీ ఎవరు పాయింట్ రేజ్ చేయలేదు. ఈ నెట్టుకోవడం అనే దాని మీద వెళ్ళిపోయింది అనవసరంగా. బట్ అక్కడ పాయింట్ రేజ్ చేయాల్సింది ఏంటంటే డిసడ్వాంటేజ్ ఉంది, టాస్క్లోనే డిసడ్వాంటేజ్ ఉంది. అక్కడ స్పీడ్కి సంబంధం లేదు. ఆ స్పీడ్కి ఎలా సంబంధం ఉండేది? ఇప్పుడు 5 ఒక పొజిషన్లో సేమ్ పొజిషన్లో నిలబడి ఒక డెస్టినేషన్ టార్గెట్ పెట్టి దాంట్లో ఎవరు ఫస్ట్ వెళ్తారనే దాని మీద, అది స్పీడ్ మీద ఉన్న టాస్క్. అసలు అక్కడ ఫస్ట్లో ఉన్న పొజిషన్ ఎంత అండి, ఈజీగా ఇట్లా పెట్టి ఇలా పెట్టేస్తే, ప్రసన్న గారు అయితే ఊరికే చేయాల పెడితే వెళ్ళిపోయింది. కళ్యాణ్ గారు కూడా చేయి ఊరికి ఇలా పెడితే వెళ్ళిపోయింది వాళ్ళు, అంత పొడుగు చేతులు వాళ్ళు. దాంట్లో అసలు స్పీడ్ ఏముంది నాకు అర్థం కావట్లేదు. సో వెరీ వెరీ అన్ఫేర్ టాస్క్ నాకు తెలిసినంత వరకు స్పీడ్ పరంగా. అండ్ ఇంకా యాక్యురసీ అబ్జర్వేషన్స్ ఇంకా వాళ్ళ ఉద్దేశం మీద వదిలేయాలి. నాకు తెలిసి క్లియర్గా చెప్పలేదేమో, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో నాకు అనిపించింది. రీజన్ ఇంకోటి కూడా చెప్తాను. క్వశ్చన్ అనేది ఎవరు అడగాలి, ఎంతమంది అడగాలి, ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్ అని చెప్పి ముందుగా చెప్పలేదు. సరే ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్ అనుకున్నా, ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఇంకొకరు పర్సన్ రాసేసి వెళ్ళిపోవచ్చా? అది ఎవరైనా అడిగారా? ఎవ్వరూ అడగలేదు. అసలు ఎక్కడ క్లియర్ అనిపించలేదు నాకు టాస్క్ అంతా మీకు జరుగుతున్న తర్వాత మీకు క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి, అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఆ పెట్టేటప్పుడు కూడా షాకీబ్ గారు అడిగారు, ఇది బ్లూలో పెట్టచ్చా లేదా అని చెప్పేసి. సో ఇవన్నీ మీరు ముందు అడుగుంటే బాగుండేది కంటెస్టెంట్స్ అందరూ. ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ చూసే ఉంటారు, అందరూ ఫాలో అయ్యే ఉంటారు. ఫాలో అయినప్పుడు ఏమనిపించాలంటే, మీకు టాస్క్ ముందుగా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి, క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే మీరు ముందుగా క్లియర్గా ఆయన అడగాలి, బిగ్ బాస్ టీం వాళ్ళని కానీ, స్ట్రీమ్కి కానీ, లేకపోతే జ్యూరీని కానీ ముందుగానే అడగాలి మీరు క్లియర్గా. నాకు ఈ టాస్క్ అర్థం కాలేదు, ఇప్పుడు అక్కడ నుంచి వాడికి అది ఈజీ కదా అని ఎవరైనా రేజ్ చేస్తారేమో పాయింట్ అని వెయిట్ చేశాను ఇప్పుడు దాకా. ఎవ్వరు రేజ్ చేయలేదండి. సో దిస్ ఇస్ ప్యూర్లీ కంటెస్టెంట్స్ మిస్టేక్, బిగ్ బాస్ టీమ్ మిస్టేక్ కాదు, కంటెస్టెంట్స్ మిస్టేక్ మాత్రమే నా ఉద్దేశం ప్రకారం. సో ఇంకా టాస్క్లోకి వెళ్దాం. టాస్క్లో వచ్చేసరికి ఒకసారి కేక్స్ వచ్చినాయి. దాంట్లో ఫస్ట్ పెట్టింది అయితే దివ్య గారు, బట్ ఎవరూ గెలవలేదు, అందరూ ఫేక్ అయిపోయారు. రీజన్ ఏంటంటే టెక్స్చర్ ఇచ్చారు. మనం ఏమో అర్థం చేసుకోవాలంటే వీళ్ళు టెక్స్చర్ ఇచ్చారు కాబట్టి నాకు తెలిసి అది ఫేక్ ఏమో అని ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉండాల్సింది, ఎవరు అబ్జర్వ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి పర్సన్స్ వచ్చారండి. హెయిర్ కలర్, హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఒకరిది, రియల్ హెయిర్ ఒకరిది. సేమ్ నాకు నవదీప్ గారు అడిగిన క్వశ్చనే, ఆ క్వశ్చన్స్ అడగవచ్చు కదా, ఎవరు క్వశ్చన్స్ అడగలేదు, ఎవరు ఆత్రంలో వాళ్ళు వెళ్ళిపోయారు. మెయిన్గా అయితే శ్రీజ గారు ఫస్ట్ పెట్టారు, కానీ రీజన్ ఏంటి?
ఏం లేదు, కాల్ వెయిట్ చెక్ చేశారండి. కాల్ వెయిట్కి హెయిర్ ఏం సంబంధం అండి? ఏమో సంబంధం ఉందేమో, నాకైతే తెలియదు. ఒకసారి చెప్పండి దానికి సంబంధం ఏందో. నాకైతే అక్కడ పాయింట్లెస్ అనిపించింది ఆ రీజన్. సో ప్రియ గారు ఫ్లూక్లో గెలిచారు, క్లియర్లీ ఫ్లూక్లో గెలిచారు. ఎందుకంటే క్లియర్గా అర్థమైపోతుంది, ఎవ్వరు క్వశ్చన్స్ అడగల, ఎవ్వరు అసలు మీ ఎన్ని ఏళ్ళ నుంచి పెంచుతున్నారు, మీరు ఏ ఆయిల్ వాడుతున్నారు కానీ ఇలాంటి ఏ క్వశ్చన్స్ అడగకుండా మీరు వెళ్ళి ఊరికి రాసిస్తే చూసిన కానీ మీరు ఎవరు రాయాలి. అండ్ ప్రియ గారు రాసింది కూడా ముందు తిరిగినప్పుడు, వెనక్కి ఇలా చూసినప్పుడు కూడా రాయలేదు. వెనక చూసినప్పుడు రాసింది ఓన్లీ పవన్ గారు, అండ్ ఆయన కూడా రాంగ్ రాశాడు, ఎందుకు నాకు అర్థం కాలేదు. సో అది విషయం. నెక్స్ట్ వచ్చేసరికి బల్బ్ అండి. బల్బులో ఏమో నేనైతే మనీష్ గారు గెలుస్తారేమో అనిపించింది. రీజన్ ఏంటంటే వాళ్ళు అంతసేపు వెయిట్ చేసి అంతసేపు చూసింది కానీ ఫిలమెంట్ కనపడుతుంది కదా, అంతసేపు చూసినప్పుడు అనిపించింది. అండ్ ఆయన వెళ్ళి ఫస్ట్ పెట్టినప్పుడు ఇంకా నేను ఫిక్స్ అయిపోయా, అందరూ ఒకే ఆన్సర్ చెప్పుంటారు, అందరిలో ఫస్ట్ పెట్టింది మనీష్ గారు కాబట్టి మనీష్ గారు గెలుచుంటారేమో అనుకున్నాను. అండ్ వెరీ సర్ప్రైజింగ్లీ ఓడిపోయారు, కల్కి గారు గెలిచారు. కల్కి గారు ఫస్ట్ పెట్టారు కాబట్టి. సో నాకైతే అర్థం కాల, ఫిల్మెంట్ కనపడుతుంది కదా అనుకున్నాను నేనైతే. బట్ వెరీ వర్స్ట్ గేమ్ నాకు తెలిసినంత వరకు. అబ్జర్వేషన్ ల్యాక్ అయిపోయింది అక్కడ, క్లియర్ అబ్జర్వేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టిస్ట్. ఇక్కడ నేను ఒక్కరి గురించి మాట్లాడాలి, పవన్ గారి గురించి. అసలు ఎన్ని జానర్, ఈ ఆర్టిస్టులకైనా సింగర్లకి ఎన్ని జానర్లు ఉన్నాయని చెప్పేసి, ఆర్టిస్టులకి వీళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడిగారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భయంకరమైన క్వశ్చన్లు, అందరు క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో అందరు కరెక్ట్గా పెట్టారు, ఒక్క కళ్యాణ్ గారికి ఏమైనా నాకు అర్థం కాలేదు. ఆయన ఆడిన అన్ని గేమ్స్ ఫెయిల్ అయ్యాడు, అన్ని రాంగ్ అయినాయి, అన్ని గేమ్స్ ఫెయిల్ అయ్యాడు. సో సేమ్ ఆర్టిస్ట్లో గెలిచింది నాగా గారు, ఆయన ఫస్ట్ పెట్టాడు, ఆయన గెలిచాడు. ఆయన అబ్జర్వేషన్ అదిరిపోయింది. కానీ ఆ అబ్జర్వేషన్ అన్ని చోట్ల యూజ్ చేసాడో అనిపించిన తర్వాత మాట్లాడుకుందాం. ఆయన అబ్జర్వేషన్ ఏంటి అంటే ఐబ్రోస్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆ రియల్ ఆర్టిస్ట్ నేను చెప్పేద్దాం అని చెప్పేసి ఆత్రంగా చెయ్యి ఎత్తాడు. కానీ అడిగిన క్వశ్చన్ వేరే వాళ్ళని, ఆ చెయ్యి ఎత్తేటప్పుడు నాగా అబ్జర్వ్ చేసి వెళ్ళిపోయాడు ఆన్సర్ చెప్పడానికి అనిపించింది. అండ్ ఇక్కడ నేను మాట్లాడుతుంది కూడా అదే. ఇప్పుడు పవన్ ఆల్రెడీ క్వశ్చన్ వేస్తున్నాడు, ఆ క్వశ్చన్ ఆన్సర్ వినే దాంట్లో ఉంటాడు, ఆయన రాసుకునే దాంట్లో ఉన్నాడు. సో వినే దాంట్లో ఉన్నప్పుడే ఇక నాగా గారు వినేసి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. సో అక్కడ మీరు ముందుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది వాళ్ళకి అందరికీ. లైక్ దాన్ని ఏమంటారు, ఎవరైనా క్వశ్చన్ అడగవచ్చు, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, ఎవరైనా ముందు వెళ్ళిపోవచ్చు. అది ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. క్వశ్చన్ అడిగిన మీరు స్టక్ అయిపోవాకండి అని చెప్పి వాళ్ళు ముందే చెప్పాల్సింది. లేకపోతే కంటెస్టెంట్ ముందుగా అడగాల్సింది. అక్కడ వెరీ అన్క్లియర్ అనిపించింది. బట్ నాగా గారి అబ్జర్వేషన్ అయితే చాలా బాగా నచ్చింది, ఆయన చెప్పిన వ్యాలిడ్ రీజన్. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాన్స్ అండి. ఈ ప్లాన్స్ కొంచెం వెరీ టఫ్ టాస్క్, ఎందుకంటే రెండు ఒకేలా ఉన్నాయి, అస్సలు డిఫరెన్స్ లేదు. ఈవెన్ శ్రీముఖి గారు అభిజిత్ గారు దగ్గరికి వెళ్ళి నల్స్ ప్లాన్స్ పీక్తో వస్తాయి కదా అంత దగ్గరికి వెళ్ళిపోయారు, అంత దారుణంగా డీప్గా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు చూసినప్పుడు. సో దట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ దాంట్లో ఫస్ట్ పెట్టింది ప్రసన్న గారు, బట్ గెలిచింది అయితే శ్రీజ. ఓన్లీ శ్రీజ ఒక్కళ్ళే కాదు, శ్రీజ అండ్ షాకిబ్ ఇద్దరు బి అని రాశారు. సో రియల్ ప్లాంట్ వచ్చేసరికి బి ప్లాంట్. సో గెలిచింది శ్రీజ అండ్ షాకిబ్ ఇద్దరు గెలిచారు. బట్ ఫాస్ట్కి పెట్టింది అయితే శ్రీజ. నేను చెప్పాక ఇందులో ఫాస్ట్కి పెట్టేది సెకండరీ పెట్టేది అయితే ఏం లేదు నాకు తెలిసినంత వరకు. సో ఇద్దరు గెలిచారు నా ఉద్దేశం ప్రకారం, షాకిబ్ అండ్ శ్రీజ ఇద్దరు బాగా ఆడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షూట్ టాస్క్ అండి. ఇట్స్ వెరీ 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 దాని అంటే కన్ఫ్యూజింగ్ అనమాట. క్వశ్చన్ అడుగుతున్నారా, లేకపోతే క్వశ్చన్ అడగాలా, లేకపోతే నవదీప్ ఎందుకు వచ్చాడు, నవదీప్ ఏం చేస్తున్నాడు, ఏం అర్థం కాలేదు. అండ్ ఇక్కడ ఏం చెప్పాలంటే ఇద్దరిది కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు ఏం పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను అని చెప్పేసి నా శ్రీముఖి గారు ముందుగా వెయిట్ చేసి ఉంటే చెప్పుంటే బాగుండేది. అండ్ ఆల్సో నవదీప్ పెట్టుకున్న పాయింట్ చాలా బాగుంది. ఏం పాయింట్ అంటే, ఒకవేళ రియల్ ఆర్ ఫేక్ అన్నప్పుడు రెండు సేమ్ వస్తాయి, డిఫరెంట్ రావు కదా. ఆ పాయింట్ అది క్లియర్ పాయింట్, చాలా బాగా చెప్పారు ఆ పాయింట్ని. అండ్ దాలియా గారు చాలా అక్కడ పప్పులో కాలేశారు. అండ్ ఈవెన్ మనీష్ గారు కూడా, నేను చెప్తున్నాను ఎందుకో రీజన్ చెప్తా. ఎందుకంటే ఆయన అక్కడ కాల్ తీసే ముందే నవదీప్ గారు అక్కడికి వెళ్ళి ఆ షూ తీసుకునే ముందే మనీష్ గారు అండ్ దాలియా గారు ఇద్దరు పెట్టేశారు. సో వాళ్ళిద్దరికీ రియల్ అండ్ ఫేక్ మాత్రమే తెలుసు, అక్కడ వాళ్ళు ఏం ఆలోచించలేదు. సో మనీష్ గారు అక్కడ తప్పుగా మాట్లాడారేమో, ఆ గేమ్ గెలవటానికి ఆడ రాంగ్గా చెప్పారేమో అనిపించింది నాకైతే. అక్కడ వెరీ అన్ఫేర్ అనిపించింది. బికాజ్ శ్వేత గారు కానీ, మనీష్ గారు కానీ, దాలియా గారు కానీ ముగ్గురు రియల్ ఫేక్ అని అనుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు. ఓన్లీ ఇద్దరు మాత్రమే ఆగారు, ప్రియా గారు అను దివ్య గారు ఇద్దరు వెయిట్ చేశారు లాస్ట్ దాకా.
సో అక్కడైతే వెరీ అన్ఫేర్ గేమ్ జరిగింది, అస్సలు వెరీ కన్ఫ్యూజింగ్ గేమ్ జరిగింది. ఒకవేళ దాలియా గారికి ఛాన్స్ ఇచ్చి మీరు మీ ఆన్సర్ కరెక్ట్ అన్నా కూడా దాలియా గారు అడిగింది ఏ, కానీ రియల్ ఆన్సర్ వచ్చేసి బి, అక్కడైనా ఓడిపోతారు దాలియా గారు. సో అక్కడ పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, పెద్ద అన్ఫేర్ జరిగిందని అనుకోవాల్సిన కూడా ఏం లేదు దాలియా గారి ఒపీనియన్లో, దాలియా గారి గురించి. సో అదండి, వెరీ వెరీ కన్ఫ్యూజింగ్. నాకు తెలిసి అక్కడ ముందుగానే క్వశ్చన్ ఒకటి వస్తుంది అని వెయిట్ చేసి ఉంటే వాళ్ళు బాగుండేది. అండ్ నవదీప్ గారు ఎందుకు వస్తారు, ఇప్పుడు నార్మల్గా ఏంటండి ప్రతి గేమ్కి అందరూ వస్తున్నారు ముందుగానే, అసలు ఏం చూడాలి, ఎక్కడికి ఏం చూడాలి అని చెప్పి కేక్ దానికి కూడా వచ్చాడు. వీళ్ళు అలానే వస్తున్నారు అనుకోవచ్చు కదా, అనుకునే వీళ్ళు పరిగెత్తారేమో అనుకోవచ్చు కదా. సో నాకైతే అక్కడ ఎవరిది అర్థం కాలేదు. నవదీప్ది రాంగ్ ఉంది, శ్రీముఖిది రాంగ్ ఉంది, కంటెస్టెంట్స్ది రాంగ్ ఉంది. రీజన్ అయితే ఇది, నవదీప్ అయితే అక్కడ ఏదో చూడటానికి వస్తున్నాడేమో అనిపించింది. సెకండ్ వచ్చేసరికి శ్రీముఖికి క్వశ్చన్ ముందే ఉంటుందని చెప్పకపోవడం వెరీ రాంగ్ అనిపించింది. థర్డ్ అంటే కంటెస్టెంట్స్ అడగకపోవటం, అసలు ఏంది క్వశ్చనే వస్తుందా లేకపోతే అది రియల్ ఫేక్ అనుకోవటం, వాళ్ళు అనేసుకొని వెళ్ళిపోయి ఆడ ప్లగ్ కార్డ్ పెడతాం రాంగ్ అనిపించింది. సో ముగ్గురు రాంగ్ నా ఉద్దేశం ప్రకారం. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్సన్స్, అదే సింగర్స్ అండి. సింగర్స్ దాంట్లో పవన్ గారు పెద్ద క్వశ్చన్ వేశారు, మీ ఎన్ని జానర్స్ ఉంటాయి సింగింగ్లో అని చెప్పేసి. అంత పెద్ద క్వశ్చన్ వేసి కూడా ఆయన రాంగ్ చెప్పాడు. మీకు అర్థం కావట్లా పవన్ సార్, లాస్ట్లో చెప్తాం మీకు దాని గురించి. సో దాంట్లో గెలిచింది అయితే నాగా గారు గెలిచారండి. నాగా గారు ఫస్ట్ పెట్టారు అండ్ హరీష్ గారు గెలిచారు. నాగా గారిది మళ్ళీ అదే అబ్జర్వేషన్ చేసుకున్నారు, ఏమని క్వశ్చన్ చెప్పేటప్పుడు ఈయన చెయ్యి ఎత్తపోతున్నాడు, ఈయన ఇలా చెయ్యి ఊపుతున్నాడు అని చెప్పేసి ఏదో హ్యాండ్ మూమెంట్ గెస్చర్ ఫస్ట్లో ఉన్న పాయింట్ ఇక్కడ కూడా వర్కౌట్ అయితే అనుకున్నాడు. సో టోటల్లీ అన్ఫేర్, మొత్తం పోయింది అక్కడ, ఆ పాయింటే పోయింది మొత్తం. సో చివరికి గెలిచింది అయితే హరీష్ గారు గెలిచారు. హరీష్ గారు ఒక్కళ్ళే బి అని పెట్టారు, మిగతా అందరూ ఏ అని పెట్టారు. నాకు తెలిసి రీజన్ ఏంటి అంటే గుడ్ లుకింగ్స్ వల్ల పడిపోయారేమో. అంటే అతను చూడడానికి సన్నగా అనిరుద్ధిలాగా ఉన్నాడు, బ్లూ జాకెట్ వేసుకొని ఈజీగా పాడతాడేమో అనుకున్నారు. ఇతరేమో అంతకేం పాడేమో అన్నట్టు ఉన్నారేమో అనిపించింది నాకు. ఎందుకంటే అందరు ఏ అని పెట్టారు, రీజన్ అయితే ఎవరు ఏం చెప్పలేదు ఎక్కువ. వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా ఏందో విచిత్రమైన క్వశ్చన్స్ అడిగారండి, నాకు అర్థం కాదు. అక్కడ క్వశ్చన్స్ కరెక్ట్గా అడుగుంటే బాగుండి అనిపించింది. ఒక్కరు కూడా క్లియర్గా క్లారిటీ క్వశ్చన్స్ ఎవరు అడగలేదు. ఎన్ని జానర్స్ ఉన్నాయి, ఏంటండి ఎన్ని పాటలు పాడతారు, ఏమేమి పాటలు పాడతారు అని చెప్తాం, నాకు అసలు ఎక్కడ క్లారిటీ లేదు. ఏమైనా మాట్లాడండి అని అనిపించిన, ఇప్పుడు నవదీప్ అడిగాను చూడండి క్వశ్చన్, ఏంది బిగ్ బాస్కి అగ్ని పరీక్షకి మీ అందరికీ స్వాగతం అని చెప్పేసి మీరు ఒకసారి ఇద్దరు మాట్లాడండి అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడుగుంటే వాళ్ళు మాట్లాడే ఎక్కువసేపు మాటల వల్ల మనకు అర్థమైపోయింది ఎవరిది స్లాంగ్ వల్ల, ఎవరిది వాయిస్ బెటర్గా ఉంది, ఎవరు సింగర్గా ఉన్నారు అని చెప్పేసి. అది క్లియర్గా వీళ్ళకి చెప్పడానికి అలా చెప్పాడేమో నవదీప్ అని అర్థమైపోతుంది. వాళ్ళు అలా చెప్పండి, వాళ్ళకి ఫిక్స్ అయిపోయారు, ఓకే ఈయన సింగర్ అని చెప్పి అందరు చూపించేశారు. మరి అదే మీరు అడగొచ్చు కదా కంటెస్టెంట్స్, అదే ల్యాకింగ్ అవుతుందని చెప్తున్నారు అందరూ. సో నెక్స్ట్ అదండి, అయిపోయిన గేమ్స్ అన్నీ అయిపోయినాయి. గెలిచింది 2 టీమ్స్, గ్రీన్ టీమ్ అండ్ రెడ్ టీమ్. అనూష గారి టీమ్ అను, ఇంకో ఈ టీం ఎవరిది, కల్కి గారి టీము. అనూష గారి టీంలో 2 పాయింట్స్ తీసుకొచ్చింది, ఒకటి ప్రియా గారు, ఒకటి హరీష్ గారు. అండ్ రెడ్ టీంలో కల్కి గారి టీంలో 2 పాయింట్స్ తీసుకొచ్చింది, ఒకటి కల్కి గారు, ఒకటి శ్రీజ గారు. సో చాలా బాగా ఆడారు. అండ్ టై బ్రేకర్ జరిగింది, టై బ్రేకర్లో ప్రియా గారు అండ్ శ్రీజ గారు వచ్చారు. స్పెక్స్, ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ అని చెప్పొచ్చు, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమైపోయింది పవర్ లెన్సెస్ ఏది ఉంటుంది అని చెప్పేసి. ల్యాక్ ఆఫ్ అబ్జర్వేషన్ అనిపించింది ఒకటి. సెకండ్ వన్ వచ్చేసరికి స్పీడ్ అనేది నేను మళ్ళీ అదే చెప్తున్నాను, అక్కడ ఫస్ట్ రాసింది కంప్లీట్ చేసింది ప్రియా గారు అంత దూరం వెళ్ళి పెట్టే లోపల శ్రీజ గారు సింపుల్గా వెళ్ళి ఇలా పెట్టేశారు. అక్కడ ఎవరిది ఫెయిర్ ఏంటి, దాంట్లో ఫెయిర్ వచ్చేసరికి ప్రియా గారు ఫస్ట్ పెట్టినట్టు క్లియర్గా, ఎందుకంటే ఆమె ఆల్రెడీ రాయటం అయిపోయింది, సగం దూరం ప్రయాణించడం కూడా అయిపోయింది. ఈమె ఇంత సగం దూరం వచ్చిన తర్వాత శ్రీజ గారు అప్పుడు రాసి అప్పుడు వెళ్ళి పెట్టబోతున్నారు. అక్కడ క్లియర్ అన్ఫేర్ జరుగుతుంది. ఆ గేమ్ అయితే స్పీడ్కి సంబంధమే లేదు. ఫస్ట్ రాసిన ప్రియా, ఎవరు రాసినా కూడా డిఫరెంట్ రాశారు కాబట్టి బతికిపోయాం. ఒకవేళ సేమ్ రాసుంటే మళ్ళీ పెద్ద డిబేట్ అయ్యేది. సో డిఫరెంట్ రాశారు కాబట్టి శ్రీజ గారు ఫస్ట్ పెట్టినా కూడా కరెక్ట్ వచ్చేసరికి ప్రియా గారిది కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు. దూరం నుంచి చూసినప్పుడు లెన్స్ జూమ్ అవుట్ కానీ జూమ్ ఇన్ కానీ, అంటే దగ్గరకు ఉన్న వాళ్ళకి ఎక్కువ లెన్స్, దూరం ఉన్న తక్కువ లెన్స్ ఉంటాయి కదా, నాకు తెలిసి ఎక్కువ అంతే. సో దానివల్ల గెలిచారు. ఈ లెన్స్ అలా కాదండి, ఇది హెడేక్ లెన్స్, జస్ట్ హెడేక్ లెన్సెస్ అంతే. సో పవర్ ఏం లేదు, ఎట్లా తీసినా నాకు బాగానే కనపడుతుంది, ఇది కూడా బాగానే కనపడుతుంది. సో
అదండి టాస్క్ అన్ని పూర్తి. ఇది గెలిచింది అయితే ప్రియ గారి టీము, అనూష గారి టీం. నేను అనుకున్నా ముందుగానే అనుకున్న టీమే గెలిచిందే అనుకున్నాను లాస్ట్కి. సో ప్రియ గారి టీం గెలిచింది. సో వీళ్ళు ఒక 4-5 క్వశ్చన్స్ అడిగారండి. ఒకటి షాకీబ్ని, సేమ్ అదే చెప్తున్నాను నేను. షాకీబ్ ఏమైపోతుందంటే గేమ్ బాగా ఆడుతున్నాడు కానీ గేమ్ని అర్థం చేసుకోవటమే ల్యాక్ అవుతుంది. ఇప్పుడు దాకా జరిగిన అన్ని టాస్క్లు ఇదే ప్రాబ్లం షాకీబ్ది. షాకీబ్ ఏంటంటే ముందుగానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవట్లా, తీసుకోవట్లా ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా, టాస్క్ ఎక్స్ప్లెనేషన్. రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన హడావుడిలో ఉన్నాడో లేకపోతే తొందరలో ఉన్నాడో అర్థం కావట్లేదు. ఆయన పూర్తిగా అర్థం చేసుకొని గేమ్ ఆడితే బాగుండి అనిపించింది. సెకండ్ వచ్చేసరికి శ్రేయ గారు, ఈమె అస్సలు నాకు అర్థమే కావట్లేదు. ఇంతవరకు ఒక ఇంపాక్ట్ లేదు, దాని ఏమంటారు ఆ ఎంతూజియాజం లేదు, ఆ ఎగ్జైట్మెంట్ లేదు. నాకు తెలిసి ఒక వెరీ యంగ్ మైండ్ కాబట్టి, ఇంకా మెచ్యూరిటీ అంత రాలేదు కాబట్టి వీళ్ళు సెలెక్ట్ చేయడం కూడా రాంగ్ ఏమో అనిపించింది నాకు స్టార్టింగ్లో. సో ఇప్పుడు అదే జరుగుతుంది. వీళ్ళలో ఇమ్మడలేడు, కొంచెం బ్లెండ్ అవ్వలేకపోతుందేమో ఈ యంగ్ టీం మొత్తం మీద. అంటే అందరూ 20+ ఉన్నారు, ఇతను ఒక్కటే 19లో ఉంది. ఏజ్ మ్యాటర్స్ కాదు అనుకోవచ్చు మీరు, చెప్పొచ్చు కదా. బట్ నా ఉద్దేశం అయితే ఏజ్ మ్యాటర్స్ ఇక్కడ విషయంలో. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్స్ అన్నీ ఒకలాగా మాట్లాడితే ఒకలాగా ఉంటాయి. వాళ్ళ ఒపీనియన్ కానీ, వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ. ఇతను మాత్రం అంత మెచ్యూర్గా ఆలోచించే మైండ్ కాదు కాబట్టి అక్కడ ల్యాక్ అవుతుంది అనిపిస్తుంది నాకు శ్రేయ గారిది. సో అందుకనే ఈ టాస్క్లు అన్నింటిలో ముందు వెళ్ళబోతుంది. నాకు తెలిసినంత వరకు తనని బిగ్ బాస్ సీజన్ 9 తీసుకెళ్ళకపోవటమే బెస్ట్ అనిపిస్తుంది. దానికి కొంచెం టైం ఉంది. నవదీప్ గారు వేసిన కౌంటర్ కూడా నాకు బాగా నచ్చింది. నువ్వు ఈ సీజన్లో కాదు ఆమె వెళ్ళాల్సింది నెక్స్ట్ సీజన్లో అంటే, ఎందుకంటే ఆమె ఆన్సర్లు వేరే వాళ్ళ ఆన్సర్లు బాగా తెలుస్తాయి నాకు అని చెప్పింది. సో నెక్స్ట్ దాలియా గారు నేనైతే దాలియా గారిది తొందర పడింది కరెక్టే కాదంలా, కానీ వర్స్ట్ ప్లేయర్ పడే అంత తొందర అయితే కాదు అది. వాళ్ళకి ఇంకేం పాయింట్స్ లేక అది ఇచ్చారేమో అనిపించింది. నేను చెప్తే ఎవరు వర్స్ట్ ప్లేయర్ నా ఉద్దేశం ప్రకారం. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రసన్న గారు. ఈయన ఏందో సైలెంట్గా ఉన్నారు. ఈయన కూడా అంతే అండి. స్టోరీ ఇన్స్పిరేషన్గా ఉంది కానీ ఇప్పుడు దాకా ఇంపాక్ట్ అనేది లేదు, ఒక్క పాయింట్లో ఇంపాక్ట్ లేదు. ఆయన వావ్ అనిపించుకున్న ఫ్యాక్టర్ కూడా ఏం లేదు. శ్రేయ గారు కానీ, శ్వేత గారు కానీ, ప్రసన్న గారు కానీ, ఇంకా దివ్య గారు, అనుష గారు కూడా ఉన్నారు దానిలో. బట్ వాళ్ళు మాట్లాడే మాటలు మనకి అర్థమవుతున్నాయి, పాయింట్ మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఇంకెవరున్నారు, పవన్ గారు కానీ, వీళ్ళెవరూ ఇంతవరకు ఇంపాక్ట్ చూపించలేదు. వావ్ అనే ఫ్యాక్టర్ ఎక్కడ మీకు కనపడలేదు. మిగతా వాళ్ళందరికీ ఎక్కడో చోట ఎక్కడో పాయింట్లో వావ్ బాగా ఆడారు, ఓ సూపర్ అని చెప్పేసి అనిపించింది. కానీ వీళ్ళు అసలు ఎక్కడ ఇంతవరకు ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క టాస్క్లో కూడా వీళ్ళు బాగా ఆడినట్టు ఎక్కడ కనపడలేదు. సో ఇంకా కళ్యాణ్ గారు కూడా 2 రాంగ్ అయింది. అసలు ఆ టీం మొత్తం వేస్ట్ టీం అని చెప్తున్నాను కదా, మొత్తం వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఆ టీం అంతా చేసింది. ఎందుకంటే ఒక్క పాయింట్ కూడా తెప్పించుకోలేదు. సో వాల్యుబుల్ ప్లేయర్ వర్స్ట్ ప్లేయర్ తరకొద్దాం. వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసరికి ప్రియా గారు. అన్డౌటెడ్లీ ఎస్. రీజన్ ఏంటంటే డిఫెండింగ్ బాగా చేసుకున్నారు, బాగా మాట్లాడారు, బాగా కరెక్ట్ పాయింట్లు పెట్టుకున్నారు, గేమ్ బాగా ఆడారు, 2 పాయింట్లు తెప్పించారు, టీం గెలిపించారు. సో అన్నిట్లో ఈ ఎపిసోడ్ ప్రకారం వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసరికి ప్రియా గారు అన్డౌటెడ్లీ. అండ్ వర్స్ట్ ప్లేయర్ వచ్చేసరికి వాళ్ళు దాలియా గారిని ఇచ్చారు. నా ఉద్దేశం ప్రకారం వర్స్ట్ ప్లేయర్లు 2 ఉన్నారు. 2 ఎవరంటే ఒకళ్ళు పవన్ గారు, ఇంకొకళ్ళు కళ్యాణ్ గారు. రీజన్ ఏంటో చెప్తా. రీజన్ ఏంటి అంటే దాలియా గారు, మీకు ఒకసారి దాలియా గారి ఆన్సర్లు చెప్తాను. దాలియా గారు మూడు సార్లు వచ్చారు. 3 సార్ల్లో ఫస్ట్ దాంట్లో కేక్ దాంట్లో వస్తే ఆన్సర్ రాంగ్ వచ్చింది, నెక్స్ట్ దాంట్లో బల్బ్ దాంట్లో వస్తే ఆన్సర్ కరెక్ట్ వచ్చింది, నెక్స్ట్ దాంట్లో షూ దాంట్లో వస్తే ఆన్సర్ రాంగ్ వచ్చింది. 3 వచ్చారు, 2 రాంగ్ అయ్యారు, 1 కరెక్ట్ అయ్యారు. ఆ 2 రాంగ్ అయిందంటే 1 తొందరపడ్డారు. ఆ తొందరపడటం కూడా వాళ్ళ మిస్టేక్ కూడా ఉంది, నవదీప్ గారి దాన్ని, శ్రీముఖ్ గారి దాన్ని, బీబీ టీం మిస్టేక్ కూడా ఉంది. సో నాకు తెలిసినంత వరకు దాలియా గారు చేసిన తప్పేం లేదు దాంట్లో. ఆమె వెయిట్ చేయకపోవడం తప్పు అనిపించింది. బట్ దానికే వర్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చే అంత సీన్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఆ టీంలో కొంచెం పోటీతత్వం ఇచ్చింది అయితే ఆమె. సో నా ఉద్దేశం ప్రకారం వర్స్ట్ ప్లేయర్ నా ఉద్దేశం ప్రకారం ఎవరంటే పవన్ గారు అండ్ కళ్యాణ్ గారు. రీజన్ ఏంటి అంటే పవన్ గారు వచ్చింది 3 సార్లు వచ్చారు. 3 సార్లు ఒకసారి రైట్ చెప్పారు, మిగతా 2 సార్లు రాంగ్ చెప్పారు. ఎక్కడెక్కడంటే పర్సన్ హెయిర్ అనే దగ్గర రాంగ్ అయింది, అండ్ ఆర్టిస్ట్ దగ్గర 1 కరెక్ట్ చెప్పారు, అండ్ పర్సన్స్ సింగర్ దగ్గర రైట్ చెప్పారు, రాంగ్ చెప్పారు. సో ఇక్కడ ఎందుకు ఆయన వర్స్ట్ ప్లేయర్కి ఆయనకి ఇస్తున్నాను అంటే సేమ్ దాలియా గారు అలానే చెప్పారు కదా, మరి ఎందుకు వర్స్ట్ ఇస్తున్నాను అంటే దాలియా గారు చెప్పాక తొందరపడ్డారని ఒక పాయింట్ తీసేస్తే డిఫెండ్ చేసుకున్నారు తను బాగా.
పవన్ గారు అసలు డిఫెండే చేసుకోలేదు, ఈజీగా వచ్చింది లీడర్ పొజిషన్స్ ఇద్దరులో ఒక లేయర్. సో నేను అవుతానని చెప్పేసి ఆయన ఈజీగా వచ్చేసింది. అక్కడ ఎక్కువ మాట్లాడలేదు, ఆయన మాట్లాడే డిఫెండ్ చేసుకునే ఆ శక్తి కూడా, ఐ మీన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చూడలేదు ఇంతవరకు ఆయనలో. అదొకటి. రెండోది వచ్చేసరికి ఆయన ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఒక్క క్వశ్చన్ కూడా చెప్పినప్పుడు ఆన్సర్స్ కరెక్ట్గా రాయలేదు అనిపించింది నాకు. ఎందుకంటే హెయిర్ అమ్మాయిని క్వశ్చన్ అడిగారు అండ్ లాస్ట్లో సింగర్ అబ్బాయిని క్వశ్చన్స్ అడిగాడు. అడిగినప్పుడు ఆన్సర్స్ కూడా కరెక్ట్గా రాసి ఉంటే, చాలా ఫాస్ట్గా రాసి ఉంటే బాగుండేమో చూడటానికి అనిపించింది. మీరు అన్ని క్వశ్చన్స్ అడిగి ఏమి రాయకుండా ఏం సార్ అన్నట్టు అయిపోయింది లాస్ట్లో. సో అందుకని నేను పవన్ గారిని అంటున్నాను. కళ్యాణ్ గారి రీజన్ ఏంటంటే వాళ్ళ టీం లీడర్ అయి ఉండి ఆయన వచ్చిందే 2 సార్లు, ప్లస్ డిఫెండ్ సరిగ్గా చేసుకోలేదు. ఆయన డిఫెండ్ చేసుకోవడం ఫెయిల్ అయ్యారని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆయన వచ్చింది కూడా 2 సార్లే, 2 సార్లు రాంగ్ ఆన్సర్స్ రాశారు. అండ్ 2 సార్లు పర్సన్స్ టైంలోనే వచ్చారు. వెరీ వెరీ కన్ఫ్యూజింగ్ అయిపోయారు. ఐ మీన్ ఆయనకి అసలు అర్థం కాలేదేమో క్లియర్గా, లేకపోతే ఏదో ఫాస్ట్గా రాసేయాలని పెట్టేయాలని అనిపించిందేమో, కానీ ఎక్కడ ఆయన ఫాస్ట్గా పెట్టినట్టు కూడా ఎక్కడ లేదు. సో నాకు తెలిసినంత వరకు నా ఉద్దేశం ప్రకారం అయితే ద వెరీ వర్స్ట్ ప్లేయర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఈస్ పవన్ గారు అండ్ కళ్యాణ్ గారు, ఇద్దరు సరిగ్గా లేదనిపించింది. అండ్ ఇదే నా ఉద్దేశం ప్రకారం. అంతే అండి. నాకేమో ఈ ఎపిసోడ్ అయితే నాకేం అంత క్లియర్గా అర్థం కాదు, నాకు నచ్చలేదు. సో మీ ఒపీనియన్ ఏదో క్లియర్గా ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేనేమైనా తప్పులు చెప్తే దాన్ని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. దాన్ని కరెక్ట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సన్నీ.